ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 115వ సంచిక ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో దీపావళి పండుగ సందర్భంగా మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 115వ సంచిక ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో 2 విమాన సర్వీసులు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. వీటిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈ రోజు విశాఖపట్నంలో ప్రారంభించనున్నారు. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు ఈ సర్వీసులను నడపనున్నాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం విశాఖకు చేరుకుంటుందని, అక్కడి నుంచి విమానం తిరిగి విజయవాడ వస్తుందని అధికారులు తెలిపారు. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసు ఉదయం 9:35 విశాఖపట్నం నుంచి బయలుదేరి 10:35 విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ సూపర్ 6 పథకాల అమలుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీపావళి నుండి ఉచిత సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నామని మంత్రి తెలుపుతూ, ఎక్కడైనా ఉచిత ఇసుకను తీసుకుపోవచ్చు. ప్రతి రైతు గాని ట్రాక్టర్ తో గాని వాళ్ళే స్వతహాగా గ్రామాలలో ఉండేటువంటి ఇసుకను కూడా తీసుకుపోవచ్చు. అక్కడ ఎవరైనా ఉంటే ఓన్లీ లోడింగ్ కు మాత్రమే ఛార్జ్ చేస్తారు. దాని మీద ఆధారపడినటువంటి అన్ని వర్గాల కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఉచిత ఇసుకను మేము కూడా ఈ బనగానపల్లి నంద్యాల జిల్లాలో కూడా డంపు ద్వారా కూడా ప్రజలకు కూడా ఉచిత ఇసుక ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాము. ఆర్టీసీ ఛార్జీలు కూడా ఫ్రీగా ఇస్తామనేటువంటి కూడా దానికి కూడా ప్రణాళికలు చేస్తా ఉన్నాము. తెలంగాణలో దీపావళి పండుగ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతగా ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించిందని రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిన్న జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశ వివరాలను మంత్రి పాతికేయులకు వెల్లడించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ గృహాలను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్గా మార్పు, సమ్మక్క సార్లమ్మ గిరిజన విశ్వవిద్యాలయానికి 211 ఎకరాలను కేటాయిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. నాగోల్, ఎల్బీనగర్, హయత్ నగర్, ఎల్బీనగర్, శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గాల విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లో నిన్న ఆయన మాట్లాడుతూ మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం వారు నివాసం ఉండే చోటే బహుళ అంతస్తుల భవంతులను నిర్మించి వారి పిల్లల కోసం సమీకృత పాఠశాలలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూసీ నిర్వాసిత మహిళలతో పాటు నగరంలోని డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. హైదరాబాద్లో ఉన్న పార్కులు, చెరువులు, గుట్టలు, ప్రభుత్వ భూములను రక్షించేందుకు హైడ్రా పనిచేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ఇసుక సరఫరా, రవాణాలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇసుక డిమాండ్ మేరకు సరఫరా పెంచే విధంగా చర్యలు చేపట్టనున్నామని మంత్రి తెలుపుతూ,
బోట్స్ ద్వారా తీసుకొచ్చేటువంటి ఆ రీచెస్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ కూడా అక్కడ పెంచేటువంటి విధంగా చర్యలు తీసుకోమని విత్ ఇన్ 1 వీక్ లో మిగిలినటువంటి రీచెస్ కూడా ఓపెన్ చేసుకునేటువంటి విధంగా దానికి రెవెన్యూ, మైన్స్, ఇరిగేషన్ సమన్వయం చేసుకుని ఇమ్మీడియట్లీ వారం 10 రోజుల్లో ఏదైతే ఓపెన్ రీచెస్ ఉన్నాయో అవి కూడా ప్రారంభించాలని చెప్పేసి కూడా ఈ రోజు రివ్యూ సమావేశంలో మరి చర్చించి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలకు ఇసుక అందుబాటులో రావడానికి ఉచితంగా సహాయ సహకారాలు అందించమని చెప్పేసి కూడా ప్రజాప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ధరల నియంత్రణ, మార్కెట్ జోక్యంపై రాష్ట ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల ఆకస్మిక పెరుగుదల అంశంపై ఈ కమిటీ అధ్యయనం చేసి ధరల తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సులు చేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ధరలను తగ్గించేందుకు శాశ్వత ప్రాతిపదికన ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసేందుకు సూచనలు ఇవ్వాలని వెల్లడించింది. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే సమ్మక్క సార్లమ్మల మేడారం చిన్న జాతర తేదీలను ఆలయ అర్చకులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పూజారులు ఈ జాతరను నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మేడారం చిన్న జాతరలో అమ్మవార్లకు గద్దెల వద్దే పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. కాగా ప్రతి 2 ఏళ్లకోసారి మేడారం మహాజాతర జరుగుతుంది. మహాజాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా సింగనమలలో నిన్న జరిగిన రహదారి ప్రమాదంలో 6 మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారాన్ని మా ఆకాశవాణి అనంతపురం జిల్లా ప్రతినిధి ఎం మనోహర్ అందిస్తారు. అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు తాడిపత్రి నుండి అనంతపురం వైపుగా వస్తోంది. అదే సమయంలో లారీ అనంతపురం నుండి తాడిపత్రి వైపుకు వెళ్తూ ఉంది. నాయనపల్లి క్రాస్ వద్దకు రాగానే కారు లారీని అతివేగంగా ఢీకొనడం జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారంతా అనంతపురంలో ఇస్కాన్కు చెందిన వారని, వీరంతా తాడిపత్రిలో కృష్ణ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ను రూపొందించామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో లబ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని, లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. లబ్దిదారుల ఎంపిక నుంచి ఇళ్ల కేటాయింపు వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోనున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని యాప్లో వాడుక భాష తెలుగుకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని అధికారులకు సూచించామని మంత్రి వివరించారు. విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యాలను నేర్పించాల్సిన అవసరముందని త్రిపుర గవర్నర్ బి ఇంద్రసేనారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలోని భారతీయ విద్యాభవన్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిపుర గవర్నర్ మాట్లాడుతూ భారతీయ విద్యాభవన్ విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందిస్తోందన్నారు. చదువుతో పాటు సాంస్కృతిక, క్రీడా అంశాలకు పాఠశాలలు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. విమానయాన సంస్థలకు ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అసత్య వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమ వేదికలను ఆదేశించింది. నిబంధనలను అతిక్రమించినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వివిధ ఎయిర్లైన్స్లకు ఇటీవల వచ్చిన బాంబు బెదిరింపుల ఫోన్ కాల్స్, వాటి వల్ల అంతరాయాలు ఏర్పడిన విమాన సర్వీసులు, ఇతర కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 115వ సంచిక ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో దీపావళి పండుగ సందర్భంగా మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.